శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అసలు కర్కాటక రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే 3 కేతువు, 6వ స్థానంలో కుజ శుక్రులు, 7 రవి బుధులు, అలాగే అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రాహువు, దశమంలో గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అలాగే ఈ వీటితో పాటుగా ఈ మాసం ద్వితీయార్థంలో రవి, కుజ, బుధ, శుక్రులు వారి స్థానాల నుంచి కొంచెం ముందుకి అంటే ముందు రాశిలో ప్రవేశించడం అనేటువంటిది కూడా ఫలితాలను తారుమారు చేయడం అనేటువంటిది కూడా జరుగుతోంది. అయితే ఇటువంటి గ్రహ గతుల రీత్యా, వీటి యొక్క దృష్టుల రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏం చేస్తే మంచి సక్సెస్ని సాధించగలుగుతారు, ఏ పనులు కనుక చేసేటట్లయితే, ఏ పరిహారాలు చేసేటట్లయితే ఈ అష్టమశని ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మంచి సౌఫలితాలను ఇస్తాడు. సోదరవర్గం రీత్యా కానీ, సోదరిమణుల రీత్యా కానీ, అలాగే బంధుమిత్రుల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. మంచి ధైర్యంగా మంచి నిర్ణయాలు, సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పిస్తాడు. అట్లాగే ఈ దశమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా కానీ, భాగ్యస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా కానీ అప్పుడప్పుడు చేసేటువంటి ప్రొఫెషన్లో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు కూడా ఎలా వస్తూ ఉంటాయి అంటే మీరు ఊహించని స్థాయిలో, ఊహించని వైపు నుంచి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది కూడా ఎలా వస్తుందంటే మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఒక ఉద్దేశంతో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వేరే ఉద్దేశంతో మీ పైన ఉన్నటువంటి బాస్ కావచ్చు, కింద ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు వ్యతిరేకించడం అనేటువంటిది కూడా జరుగుతుంటుంది. వ్యాపార సంస్థల్లో కానీ, వ్యాపార వర్గాల్లో కానీ మీ యొక్క గుడ్విల్ రీత్యా మీ యొక్క వ్యాపారాలు, అలాగే మీ బిజినెస్లు అనేటువంటివి ఇబ్బడిగా పెరుగుతాయి తప్ప ఇప్పుడున్నటువంటి గ్రహగతుల రీత్యా కాదు. ఇప్పుడున్న గ్రహగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అది కూడా అష్టమశని ప్రభావం అనేటువంటిది బలంగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే డబ్బుల విషయంలో కావచ్చు, ఆదాయం విషయంలో కావచ్చు, కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు అనేక రకాలుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వృధా ప్రయాణాలు జరిగే పరిస్థితి ఉంది. వృధా ప్రయాణాలు అంటే ఏంటి? ఒక పని మీద మనం ప్రయాణం చేసామనుకోండి, ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తయితే అది సఫలీకృతమైంది అంటాం. అలా కాకుండా వెళ్ళాము, వచ్చాము, కానీ ప్రయోజనం లేదు. మనం ఏ వ్యక్తి కోసం అయితే వెళ్ళామో ఆ వ్యక్తి అక్కడ ఉండడు, లేదా ఏ హెల్ప్ అడగడానికి వెళ్ళామో ఆ వ్యక్తి ఆ సహాయం చేయనన్నాడు. అప్పుడు ఆ చేసినటువంటి ప్రయాణం వృధా అవుతుంది. ఇటువంటి వృధా ప్రయాణాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇవి కొంత అష్టమశని ప్రభావం వల్ల కూడా ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ శనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. వాటిలో భాగంగా మీరు మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయాన్ని సందర్శించండి, తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి స్తోత్రం చేస్తూ 19 ప్రదర్శనలు చేయటం అనేటువంటిది చెయ్యాలి. ఇది ప్రతిరోజు చేయాలి, లేదా కనీసం శనివారం అయినా కూడా చేసేటట్లయితే అష్టమశని ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది. అలాగే అష్టమశని ప్రభావాన్ని తప్పించుకోవడానికి మరొక చిన్న పరిహారం ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి ఆహారం పెట్టండి. కనీసం శనివారం నాడైనా మర్చిపోకుండా కాకులకి ఆహారం పెట్టేటట్లయితే కొంత అష్టమశని బాధ అనేటువంటిది తగ్గుతుంది. అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే కాలభైరవ అష్టకాన్ని పఠించాలి, శనివార నియమాలు పాటించాలి. శనివార నియమాలు అంటే ఉదయం పూట చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకుని, అలాగే సాయంత్రం పూట ఉపవాసం ఉండి చేసేటట్లయితే, అంటే ఉపవాసం ఉండేటట్లయితే చక్కగా ఈ శని బాధలు అనేటువంటివి తొలగిపోతాయి. ఎప్పుడైతే శనీశ్వరుడి యొక్క ఆటంకాలు తగ్గిపోతాయో మీ యొక్క స్వయం ప్రతిపత్తి రీత్యా, మీకున్నటువంటి సహజసిద్ధమైన పట్టుదల, కార్యదీక్ష, సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞ రీత్యా మీరు మీ యొక్క కార్యక్రమాల్లో సునాయాసంగా విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ అధికంగా ఈ మాసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అష్టమశని ప్రభావమే. అంతేకాకుండా కొంతకాలం పాటు రవిశనుల, కుజశనుల ఈ కాంబినేషన్స్ ఏవైతే వస్తున్నాయో వీటి రీత్యా కొంచెం అనుకోని టెన్షన్లు, కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి కూడా ఉంది. కనుక కర్కాటక రాశి వారు వీలైనంత వరకు ఈ మాసంలో వారి యొక్క వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే కొంతకాలం పాటు మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ ఈ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, జ్వరబాధ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు, వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఇటువంటి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కనుక తగిన జాగ్రత్తలు పాటించండి. ఆహార విహారాల్లో మితంగా ఉండండి. అనవసరమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్స్, ఓన్ డ్రైవింగ్స్ వీలైనంత వరకు చేయకుండా ఉండండి. అలాగే
విహారయాత్రల్లో అనవసరమైన దుస్సాహసాలు చేయకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం చెప్తున్నటువంటి సూచన. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా 80% 70% తీర్చగలుగుతారు. మిగతా 20-30% తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందని కనుక ఆలోచించినట్లయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి వాళ్ళకి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులకు మాత్రం అసలు ఏమాత్రం బాగోలేదు. వారు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ప్రజాగ్రహం పెళ్ళుబుకచ్చు, మీ యొక్క ఇబ్బందులు కలగచ్చు. మీ యొక్క జన్మ జాతకరీత్యా కానీ మీ యొక్క పరిస్థితి రీత్యా కానీ మీ లూప్ లైన్స్, మీ శత్రువర్గం దాన్ని బయటపెట్టి కొంత మిమ్మల్ని మీ యొక్క మానసిక ఆందోళనకి, అలజడికి కారణం కూడా కావచ్చు. కొంతమంది కర్కాటక రాశి జాతకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరలా తిరిగి జైలుకి వెళ్ళే పరిస్థితి కానీ ఇటువంటి కొన్ని వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక రాజకీయ నాయకులు మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బెటర్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. ఈ మాసం వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, అలాగే నిర్మాతలు, హీరోస్, హీరోయిన్స్, వాటెవర్ ఇట్ ఎవరైనా కానీ, టెక్నీషియన్స్ ఎవరైనా సరే, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకైతే బాగుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క వృత్తులు, ఉద్యోగాల విషయాల్లో ఇబ్బంది లేదు. కొన్ని మార్పులు అనేటువంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో కర్కాటక రాశి వాళ్ళు ఇంకొంతకాలం మంచి సంబంధాలు రావడం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం కృష్ణుడు, అలాగే శివుడు. వీలైనంత వరకు ఇంట్లో ఒక కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రంతో కృష్ణుణ్ణి ధ్యానం చేసి ఒక్క తులసి దళాన్ని స్వామికి సమర్పించేటట్లయితే ఈ అనేక రకాలైన శని బాధలు కావచ్చు, గ్రహ బాధలు కావచ్చు, సమూలంగా పటాపంచలైపోతాయి. ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం, అలాగే పరిహారం. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు, పసుపు, నీలం రంగు, గులాబీ రంగు, ఇవి బాగా కలిసి వస్తాయి. ఈ కలర్ వాహనాలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు మీరు వేసుకునేటట్లయితే మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి పనిలో కూడా బాగా కలిసి వస్తుంది. ఇక ఇవి కాకుండా సరిపడని రంగు అంటూ ఏదైనా ఉందంటే గ్రీన్ కలర్. ఒకవేళ మీకు కనుక గ్రీన్ కలర్ వెహికల్ ఉందనుకోండి, సపోజ్, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలకోసారి కానీ, వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వాహన పూజ జరిపించుకోండి. అప్పుడు ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం సోమవారం, అలాగే గురువారం. మీరు ఏదైనా ఒక కొత్త పని చేయాలనుకున్న, ప్రముఖుల్ని కలవాలనుకున్న సోమవారం నాడు లేదా గురువారం నాడు మీ యొక్క తారాబలాన్ని, అంటే సాధన తార, మిత్ర తార, సంపత్ తార ఇలాంటివి ఉంటాయి, మీ యొక్క పనిని బట్టి తారాబలాన్ని నిర్దేశించుకుని ఈ సోమవారం గురువారం కాంబినేషన్లో మీరు వెళ్ళి కలిసేటట్లయితే మీ పని విజయవంతం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ యొక్క కుటుంబంలో మీ పిల్లలకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలనుకోండి, సోమవారం నాడు అలాగే ఒక తారాబలం చూసుకుని, అంటే సాధన తార చూసుకోవటం, ఈ కాంబినేషన్ వచ్చేటట్లయితే చక్కగా వెళ్ళి మాట్లాడేటట్లయితే ఆ పని సఫలీకృతం అవుతుంది. అట్లా చేసుకోవాలి. ఇక పనికిరాని వారం అంటే ఏదైనా ఉందంటే బుధవారం. వీలైనంత వరకు బుధవారం నాడు ముఖ్యమైన పనులు చేయటం, మనీ లావాదేవీలు అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేయకుండా ఉండటం చాలా మంచిది. కలిసి వచ్చేటువంటి లోహం వెండి. అంటే మీరు వెండి ఉంగరాన్ని ధరించడం కానీ, వెండి లాకెట్ని ధరించడం కానీ చేయండి. ఇది మంచి సత్ఫలితాలని మీకు ఇస్తుంది. ఇకపోతే మీరు సందర్శించాల్సినటువంటి దైవం కృష్ణుడు అని చెప్పాం. అలాగే కృష్ణ మందిరాన్ని సందర్శించండి, కృష్ణ మందిరంలో సేవ చేయండి. ఇలా చేసేటట్లయితే గ్రహ బాధలన్నీ కూడా సమూలంగా పటాపంచలైపోతాయి. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 3, మీ కార్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ టోటల్ 3 వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తుంది. పనికిరాని నెంబర్ 5 అవుతుంది. వీలైనంత వరకు 5 టోటల్ రాకుండా చూసుకునేటట్లయితే మంచిది. ఇది వ్యక్తిగత జన్మజాతక రీత్యా కూడా కొన్ని మారే అవకాశం ఉంటుంది, ఈ నెంబర్స్ కానీ, కలర్స్ కానీ ఎక్కువ శాతం కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది కనుక ఇది తెలియజేయటం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరూ ఎవరైనా సరే, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఈ మాసం వీలైనంత వరకు తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. ఏ చేసినా ఏం చేయకపోయినా ఖచ్చితంగా కృష్ణ పూజ చేయండి, కృష్ణ నామస్మరణ చేయండి, కృష్ణ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని చక్కగా ఆరాధించండి. ఇలా చేసేటట్లయితే ఈ గ్రహ బాధలన్నీ తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలని
పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు, నిస్సంశయంగా పొందుతారు. ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక కర్కాటక రాశి వాళ్ళు ఇవి నేను చెప్పినటువంటి ఫలితాలన్నింటినీ అంటే విషయాలన్నింటినీ కాస్త గమనించుకుని, పరిహారాలను గమనించుకుని, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.